సో డీవీటీ అంటే ఏంటిది? డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని ఈ మధ్య వింటూ ఉన్నారు. సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ? కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. షూర్ మేడం. సో మనకు బాడీలో ప్రతి అవయవానికి బ్లడ్ సర్క్యులేట్ చేసేదానికి గుండె నుంచి రక్తనాళాలు వస్తాయి. వాటిని ఆర్టరీస్ అంటారు. అలాగే చెడు రక్తాన్ని మళ్ళీ ఆ అవయవాల నుంచి గుండెకి తీసుకొని వెళ్ళే వాటిని వెయిన్స్ అంటారు. ఇవి మనకు కాల్లో ఉంటాయి, చేతుల్లో ఉంటాయి, అన్ని పార్ట్స్లో ఉంటుంది. అలా మన కాల్లో ఉన్న వెయిన్స్ రెండు ఉంటాయి. ఒకటి డీప్గా అంటే మనకు ఎముకలకి దగ్గరగా ఉన్నవి, వాటిని మజిల్స్ కండరాల్లో ఉన్న వాటిని డీప్ వెయిన్స్ అంటాం. అలా కాకుండా చర్మం కిందే ఉన్న వాటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. సో ఈ డీప్ వెయిన్స్లో రక్తం అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. మనకు పిక్కలు అంటే కాలు మనం నడిచేటప్పుడు అవి కింద నుంచి కంట్రాక్ట్ చేయడం వల్ల మళ్ళీ మనకు ఆ రక్తం అనేది హార్ట్కి అగెయిన్స్ట్ గ్రావిటీ పంప్ అవుతుంది. సో ఇలా మనకు కాళ్ళల్లో ఉన్న డీప్ వెయిన్స్, ఆ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టినప్పుడు దాన్ని డీవీటీ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైంది. అంటే ఆ క్లాట్ అక్కడే ఉన్నందువల్ల ఇబ్బంది లేదు. ఆ క్లాట్ అక్కడి నుంచి మనకు ఊపిరితిత్తులకి, గుండె దగ్గరికి వెళ్ళినప్పుడు మన గుండె ఫంక్షన్ చేసేది, ఊపిరితిత్తులు ఫంక్షన్ చేసేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది అని అంటాము. కాల్లోనే రక్తం ఉన్నందువల్ల కూడా అది కరగకుండా ఉంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. నాట్ ఇమ్మీడియేట్‌లీ. జనరల్గా వాపు అనేది వస్తుంది, బట్ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ క్లాట్ కాల్ నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళినప్పుడు ప్రాణానికే ప్రమాదం వస్తుంది. సో ఆ క్లాట్ అక్కడ ఉన్నప్పుడు కాలు వరకే ప్రమాదం ఉంటుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తులకి, గుండెకి వెళ్ళినప్పుడు మన ప్రాణానికే ప్రమాదం.